వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. బిర్యానీ అనే పేరు ఎలా వచ్చిందంటే బిర్యానీ అనగానే ఎవరికైనా నోరూరుతుంది కదా. ఇక హైదరాబాదీ బిర్యానీ అంటే మరీను పేరు చెబితేనే నోట్లో నీరు ఊరుతుంది. ఇక వేడివేడిగా తింటుంటే వచ్చే మజాయే వేరు కదా. మన హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు అలాంటిది కాదు. ఎంతోమంది విదేశీయులు కూడా మన బిర్యానీ అంటే చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. అయితే అసలు బిర్యానీని మొదటగా ఎవరు తయారు చేశారు, అది ఎలా ప్రచారంలోకి వచ్చింది, అందులో రకాలేమిటి అనే విషయాలు మీకు తెలుసా? అవే ఇప్పుడు తెలుసుకుందాం. బిర్యానీ అనే పదం పర్షియా పదం బిర్యాన్ నుంచి వచ్చింది. బిర్యాన్ అంటే ఆ భాషలో ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ అని అర్థం వస్తుంది. అంటే వండడానికి ముందు ఫ్రై చేయడం అని అర్థం వస్తుంది. బిర్యానీ కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు కదా. ఇక బిర్యానీ చరిత్ర విషయానికి వస్తే దీన్ని మొదటగా 1398లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్ తయారు చేయించాడట. ఓ కుండలో బియ్యం, మసాలాలు, మాంసం అన్నీ వేసి ఉడికించి తయారు చేయించాడని మనకు తెలుస్తుంది. కాగా దీన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అరబ్ వర్తకులు మన దేశానికి తెచ్చారని, అప్పుడు వారు దీన్ని ఓన్సోర్ అనే తమిళ పేరుతో పిలిచేవారని తెలుస్తుంది. అయితే అసలైన బిర్యానీని మాత్రం మొఘల్ చక్రవర్తులే తయారు చేయించారని చరిత్ర చెబుతోంది. మొఘలుల కాలంలో రాణి ముంతాజు ఒక్కసారి సైనికుల నివాస స్థావరాలను చూసిందట. అప్పుడు సైనికులంతా బక్కచిక్కిపోయి కనిపించారట. దీంతో వారు మళ్ళీ బలిష్టంగా తయారయ్యేందుకు గాను బిర్యానీ తయారు చేయించి వారికి పెట్టమని ముంతాజ్ చెప్పిందంట. దీంతో అప్పట్లో వారు బిర్యానీ తయారు చేశారు. అంతకుముందు సైనికులు బియ్యానికి కేవలం నెయ్యి మాత్రమే కలిపి వండేవారట. కానీ ఆ ఆహారం వాసన వస్తుండడంతో అందులో మాంసం, మసాలాలు వేసి వండి బిర్యానీని తయారు చేశారట. అయితే ఆ బిర్యానీ మొఘలుల ద్వారా నిజాం నవాబు దగ్గరకు చేరింది. దీంతో నిజాం చక్రవర్తులు కూడా బిర్యానీ టేస్టుకు ఫిదా అయ్యి అప్పటి నుంచి దాన్ని వంటల్లో ప్రధానంగా వండించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణను పాలించిన నిజాం హైదరాబాద్ను రాజధానిగా చేసుకోవడంతో ఇక్కడ బిర్యానీ గుమగుమలు ఎప్పటి నుంచో వ్యాపించాయి. అదే అనతి కాలంలో హైదరాబాదీ బిర్యానీ అయ్యింది. ఇక బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ అయినా దీన్ని మన దేశంలో ఇతర ప్రాంతాల వారు వివిధ రకాలుగా తయారు చేస్తారు. కోల్కతా, చెన్నై, లక్నో, వెల్లూరు, గుజరాత్, అస్సాం, కాశ్మీర్, కర్ణాటక, సింధ్, ముంబై తదితర ప్రాంతాల్లో పలు రకాల బిర్యానీలను వండుతారు. చెన్నైలో వండే బిర్యానీని దిందుగుల్ బిర్యానీ అని పిలుస్తారు. అలాగే వెల్లూరులో వండే బిర్యానీని ఆర్కోట్ బిర్యానీ అని, గుజరాత్లో మెమోనీ బిర్యానీ అని, తలసరి బిర్యానీ అని, అస్సాంలో కంపురి బిర్యానీ అని, తహరీ బిర్యానీ అని, మంగళూరులో బియరీ బిర్యానీ అని, కర్ణాటకలో బత్కలి బిర్యానీ అని బిర్యానీగా పిలుస్తారు. ఇక హైదరాబాద్లోనే దూద్ బిర్యానీ అని చెప్పి పాలతో బిర్యానీని వండుతారు. ఎలా వండినా బిర్యానీ వండే విధానం ఒకటే, కాకపోతే వాటిల్లో వేసే పదార్థాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఏ బిర్యానీ రుచి అయినా అమోఘంగా ఉంటుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. Like and subscribe Eagle Media Works.